హలో ఫ్రెండ్స్, నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో పంజాబ్ గెలిచింది. పంజాబ్ గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్. అద్భుతంగా ఆడారు బ్యాటింగ్. ఎందుకంటే ప్రియాంష్ ఆర్య నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ ఇస్తే శ్రేయస్ అయ్యర్ దాన్ని కంప్లీట్ చేశాడు. అండ్ చివర్లో ఫినిషింగ్గా స్టోయినిస్ అండ్ శశాంక్ సింగ్ మెరిపించాడు. సో వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి పంజాబ్ స్టార్టింగ్లో పవర్ ప్లేలోనే కావాల్సిన స్కోర్ అంతా కొట్టేసింది. ప్రియాంష్ ఆర్య వాట్ ఏ బ్యాటింగ్, నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ ఆడాడు. టైమింగ్ కూడా చాలా బాగుంది అతనిది. 11 balls 39 runs చేశాడు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్యాటింగ్. సిమ్రాన్ సింగ్ ఆయనకి మంచి సహకారం అందించాడు. సిమ్రాన్ బాల్ స్ట్రైక్ చేయడంలో అంత టైమింగ్ కుదరలేదు, కానీ వాల్యుబుల్ రన్స్ చేశాడు. కూపర్ కోహ్లీ కూడా నెక్స్ట్ లెవెల్ యంగ్ టాలెంట్, చాలా అంటే చాలా బాగా ఆడాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఇలా ఆడాలి. ఎందుకంటే మ్యాచ్ని రీడ్ చేయడంలో పర్ఫెక్ట్గా రీడ్ చేశాడు. ఏ బౌలర్ని కొట్టాలి, ఎంత కొట్టాలి, ఏ ఓవర్లో కొట్టాలని పర్ఫెక్ట్గా చూసుకున్నాడు. అండ్ చివర్లో శశాంక్ సింగ్ అండ్ మార్కస్ స్టోయినిస్ కావాల్సిన రన్స్ను కొట్టేసి మ్యాచ్ ముగించారు. నేనైతే ఈ మ్యాచ్లో పంజాబ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అనేది చాలా అద్భుతంగా సమిష్టిగా ఆడి టీమ్ వైజ్గా చాలా బాగా ఆడారు. అండ్ కమింగ్ టు సిఎస్కే బౌలింగ్ అంతే టీమ్ వైజ్గా ఫెయిల్ అయ్యారనమాట. మెయిన్గా ఏంటంటే ఎవ్వరు కూడా లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేయలేదు. స్లాట్లో వేస్తున్నారు బాల్స్, లేకపోతే ఫుల్ వేసేసి ఈజీగా కొట్టేట్టు వేస్తున్నారు అనమాట. ఎవ్వరు కూడా యార్కర్స్ ట్రై చేయడం అనేది చాలా అరుదుగా చూసాను. ఎప్పుడో లాస్ట్లో 16-17 ఓవర్లో యార్కర్స్ వేయడం స్టార్ట్ చేశారు. అది కూడా వైడ్ యార్కర్స్ వేసుకొని ఫీల్డింగ్ ఏమో ఎక్కడో పెడితే ఎడ్జ్ తగిలి 4 వెళ్ళిపోయినాయి. ఇది చాలా అయింది ఇలాగా. నేనైతే చాలా అన్హ్యాపీగా ఉన్నాను సిఎస్కే బౌలింగ్ విషయంలో. అండ్ అన్షుల్ కాంబోజ్ ఒక్కడే 2 wickets తీసాడు, మిగిలిన ఎవరు కూడా బౌలింగ్ బాగా వేయలేదు. కమింగ్ టు సిఎస్కే బ్యాటింగ్, ఆయుష్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అనమాట. 6 చాలా బాగా కొట్టాడు. ఈ యంగ్ మ్యాన్కి చాలా టాలెంట్ ఉంది. ఖచ్చితంగా ఇండియాకి ఆడే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉంది. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి ప్లేయర్ అవుతారు ఆయుష్ మాత్రం ఆ కొట్టిన షాట్లు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ ఎక్సలెంట్ సపోర్ట్ ఇచ్చారు. కెప్టెన్ అంటే ఇలా ఉండాలి. ఎవ్రీ టైం కూడా సింగిల్ తీయడం, ఆయుష్ మాత్రమే స్ట్రైక్ ఇవ్వడం, వెరీ గుడ్. చాలామంది రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ని చాలా తక్కువ చేయొచ్చు, కానీ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఎక్సలెంట్ ఆడాడు. అండ్ ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి, అతనే సర్ఫరాజ్ ఖాన్. వాట్ అండ్ ఇన్నింగ్స్, వాట్ ఏ ప్లేస్మెంట్ తను కొట్టిన ఫోర్స్. చాలా సింపుల్గా కొట్టేసాడు. అసలు అలాంటి బ్యాటింగ్ నేను ఇంతవరకు చూడలేదు కూడా. అంత సింపుల్గా 4 కొట్టాడు. చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది సర్ఫరాజ్ బ్యాటింగ్? శివన్ దూబే కూడా ఎండింగ్లో చాలా బాగా ఆడాడు అనమాట. ఎక్సలెంట్గా 4, 6 కొట్టి మంచి స్కోర్ తీసుకొచ్చేలా చేశాడు అనమాట. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్యాటింగ్. అండ్ కమింగ్ టు పంజాబ్ బౌలింగ్ లైనప్ వచ్చేసరికి పంజాబ్ బౌలర్లో వైజాగ్ విషయ్ కుమార్ 2 wickets తీశాడు. అండ్ యుజ్వేంద్ర చాహల్ వాట్ ఏ స్పెల్, చాలా బాగా వేసాడు. అసలు బౌలింగ్ కూడా వేరియేషన్స్ కానీ స్పిన్ వేయడం కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బాగా వేసాడు. యుజ్వేంద్ర చాహల్ కూడా చాలా బాగా వేసాడు అనమాట వీళ్ళ బౌలింగ్ వచ్చేసరికి. కమింగ్ టు ఇండియాకి మాత్రం ఒక మంచి టాలెంట్ దొరికింది. ప్రియాంష్ ఆర్య అండ్ ఆయుష్ మాత్ర ఇద్దరు కూడా చాలా అంటే చాలా మంచి యంగ్ టాలెంట్ అనుకుంది. ఫ్యూచర్లో ఇండియాకి ఆడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది వీళ్ళని చూస్తుంటే. మీకేమనిపిస్తుంది? నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.